2020లో కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్స్లో బెడ్స్ లేక మెడికల్ బిల్స్ కట్టలేక ఇండియాలో కొన్ని వేల మంది ప్రజలు చనిపోయారు. అప్పట్లో మోడీ గవర్నమెంట్కి ఇది పెద్ద ఛాలెంజ్గా మారింది. అయితే ఎలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ వెతికి ఈ నలుగురు కుర్రాళ్ళు దాన్నే 3,000 కోట్ల రూపాయల కంపెనీగా మార్చేశారు. ఎలా అనుకుంటున్నారా? ఇండియాలో ఉన్న చాలా మంది స్టూడెంట్స్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ అయిపోయిన వెంటనే ఏదో ఒక మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుని సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐఎం అహ్మదాబాద్లో చదువుకున్న ఈ నలుగురు కుర్రాళ్ళు అమెజాన్ అండ్ గోల్డ్మెన్ సాక్స్ లాంటి ఎంఎన్సి కంపెనీస్లో జాబ్ ఆఫర్ వదులుకుని ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా లక్షల్లో పెట్టుబడి పెట్టకుండా సామాన్య ప్రజలు ఫైనాన్షియల్ టాపిక్స్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న వెబ్సైట్ని క్రియేట్ చేసి అక్కడ వ్యూవర్స్ అలాగే ఫాలోవర్స్ని పెంచుకుని దాన్నే ఈరోజు వేల కోట్ల రూపాయల బిజినెస్గా మార్చేశారు. అంతేకాదు వీళ్ళ ఐడియాని చూసి ఏకంగా జెరోదా ఫౌండర్ అయిన నితిన్ కామత్ కూడా వీళ్ళ బిజినెస్లో 2 సార్లు ఇన్వెస్ట్ చేశారంటే మీరే అర్థం చేసుకోండి వీళ్ళ ఐడియాకి ఎంత పొటెన్షియాలిటీ ఉందో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు వీళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు? ఒక చిన్న ఐడియా నుండి వేల కోట్ల రూపాయల బిజినెస్ని ఎలా క్రియేట్ చేశారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, మనం స్టార్టప్ కంపెనీస్ మీద వీడియోస్ చేసి చాలా రోజులైంది. ఈ వీడియో ఒక పర్ఫెక్ట్ స్టార్టప్ స్టోరీ. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2018లో ఐఐఎం అహ్మదాబాద్లో 3 కుర్రాళ్ళు ఎంబీఏ చదువుతున్నారు. వాళ్లే భాను గుర్రం, శ్రేహిత్ కార్కెరా అండ్ పవన్ కుమార్ రాయ్. జనరల్గా ఎంబీఏ చదివిన వాళ్ళు మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్గా, ఫైనాన్షియల్ అనలిస్ట్లుగా లేదా ప్రొడక్ట్ మేనేజర్స్గా జాబ్ చేయాలనుకుంటారు. కానీ వీళ్ళ ముగ్గురికి జాబ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక ఐడియా ఉంది. మన దేశంలో స్టాక్ మార్కెట్స్ గురించి చాలా మందికి తెలుసు, కానీ అందులో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది భయపడతారు. దీనికి రీజన్ ప్రజలకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడమే. ప్రెజెంట్ ఇంటర్నెట్లో స్టాక్ మార్కెట్స్ గురించి చాలా సింప్లిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ 2018 టైంకి అలా ఉండేది కాదు. అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి చెప్పే న్యూస్ కానీ టెర్మినాలజీ కానీ సామాన్య ప్రజలకి అర్థమయ్యేది కాదు. సో ఇది చూసిన ఈ 3 కుర్రాళ్ళు ఫైనాన్షియల్ కంటెంట్ని ప్రతి ఒక్కరూ ఈజీగా అర్థం చేసుకునేలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వెబ్సైట్ని డిజైన్ చేశారు. అదే finception.in. ఇందులో ప్రతి వారం ఒక కంపెనీ స్టాక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్టికల్స్ అండ్ వీడియోస్ పబ్లిష్ చేసేవారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి భాను బ్రదర్ అయిన లోకేష్ సౌత్ కొరియాలో తను పనిచేస్తున్న సామ్సంగ్ కంపెనీలో జాబ్ రిజైన్ చేసి ఇండియా తిరిగి వచ్చేసి ఈ కంటెంట్ క్రియేషన్ బిజినెస్లో జాయిన్ అయ్యారు. సో కంటెంట్ క్రియేట్ చేయడానికి, వీడియోస్ని తయారు చేయడానికి కొంత డబ్బు కావాలి. ఈ 3 కుర్రాళ్ళకి కాలేజ్ నుండి కొంత స్టైఫండ్ వస్తుంది. కానీ అది సరిపోక ఈవినింగ్ టైంలో కోచింగ్ సెంటర్స్లో క్లాసెస్ చెప్పి పార్ట్ టైంలో కొంత డబ్బు సంపాదించి ఆ డబ్బుని కూడా వాళ్ళ వెబ్సైట్ కోసమే స్పెండ్ చేసేవారు. అంటే మీరే అర్థం చేసుకోండి మొదట్లో వీళ్ళ బిజినెస్ని నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఎంత కష్టపడ్డారో. రోజులు గడిచే కొద్దీ వీళ్ళ వెబ్సైట్ అండ్ సోషల్ మీడియా పేజెస్కి ఫాలోవర్స్ పెరుగుతున్నారు. కానీ వీళ్ళకి మాత్రం ₹1 కూడా ఆదాయం రావడం లేదు. ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ చేసిన వెబ్సైట్ ఒక ఫ్రీ వెబ్సైట్, దాని నుండి డబ్బులేమీ రావు. 2019 వచ్చేటప్పటికి దాదాపు వీళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయి వాళ్ళ వెబ్సైట్ అండ్ సోషల్ మీడియా పేజెస్ని రన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే టైంలో వాళ్ళు జెట్ ఎయిర్వేస్ కంపెనీ మీద పబ్లిష్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యి జెరోదా ఫౌండర్ అయిన నితిన్ కామత్ వరకు వెళ్ళింది. నితిన్ కామత్ వీళ్ళ కంటెంట్ని చూసి 2019లో వీళ్ళ బిజినెస్లో దాదాపు 4 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అంతే, ఒక్కసారిగా ఈ కంపెనీ ఫౌండర్స్కి మంచి సపోర్ట్ వచ్చి కంటెంట్ క్రియేషన్ బిజినెస్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకువెళ్లాలనుకున్నారు. అందులో భాగంగానే వీళ్ళు 2019లో ఫిన్షార్ట్స్ అనే పేరుతో మరొక బ్రాండ్ని స్టార్ట్ చేశారు. ఇది ఫైనాన్షియల్ కంటెంట్ని డైలీ షార్ట్ ఫామ్ వీడియోస్ అండ్ ఆర్టికల్స్ రూపంలో డెలివర్ చేస్తుంది. 2019 టైంకి ఇంటర్నెట్లో ఎలాంటి కంటెంట్ పెద్దగా లేకపోవడం వల్ల ఫిన్షార్ట్స్ చాలా తక్కువ టైంలోనే దాదాపు 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించింది. కానీ గతంలో వచ్చిన ప్రాబ్లమే వీళ్ళకి మళ్ళీ వచ్చింది, అదే రెవెన్యూ. నితిన్ కామత్ వీళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుతో వీళ్ళు కంటెంట్ని డెవలప్ చేశారు, కానీ దాని నుండి డబ్బు సంపాదించే మార్గాన్ని మాత్రం కనిపెట్టలేదు. సో ఇప్పుడు వీలైనంత ఫాస్ట్గా వీళ్ళు డబ్బు సంపాదించే మార్గాన్ని కనిపెట్టకపోతే వాళ్ళ కంటెంట్ క్రియేషన్ బిజినెస్ మొత్తాన్ని షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఇది రియలైజ్ అయిన ఫిన్షార్ట్ ఫౌండర్స్ డబ్బు సంపాదించడానికి సరైన మార్గం కోసం చూస్తున్నప్పుడు వాళ్ళ ఫాలోవర్స్లో కొంతమంది ఫైనాన్షియల్ అడ్వైజ్ అడుగుతున్నారు. అంటే ఎలాంటి స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయో చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది చూసిన ఫిన్షార్ట్ ఫౌండర్స్కి ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ని స్టార్ట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యారు. కానీ ఎగ్జాక్ట్గా అదే టైంలో కరోనా వచ్చి ఫైనాన్షియల్ మార్కెట్స్ కొలాప్స్ అయ్యాయి.
దీంతో ప్రజలంతా కూడా వాళ్ళ డబ్బుని ఇన్వెస్ట్మెంట్స్ మీద కాకుండా సేవింగ్స్ వైపు మళ్లించేశారు. దీంతో వీళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజరీ బిజినెస్ ఫెయిల్ అయింది. మరొక అవకాశం కోసం చూస్తున్నప్పుడు వీళ్ళకి ఒక ఆపర్చునిటీ కనిపించింది. అదే ఇన్సూరెన్స్. కరోనా తర్వాత ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ చాలా బూమ్ అయింది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఈ బిజినెస్ వైపు చూసే టైంకి ఇండియాలో దాదాపు 50 కంపెనీలు ఇన్సూరెన్స్ సెక్టార్లో బిజినెస్ చేస్తున్నాయి. కానీ ఇండియాలో ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య మాత్రం చాలా తక్కువ ఉంది. దీనికి కారణం కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కస్టమర్స్ ని మోసం చేయడం వల్ల చాలా మంది కస్టమర్స్ ఇన్సూరెన్స్ ని ఒక స్కామ్ గా చూస్తారు. సేమ్ అలాగే కొంతమంది కస్టమర్స్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీలని మోసం చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ సెక్టార్లో 50కి పైగా కంపెనీలు పనిచేస్తున్నా కూడా కస్టమర్స్ అండ్ కంపెనీల మధ్య ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల ఇండియాలో చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదు. జనరల్ గా ఇన్సూరెన్స్లు అమ్మే ఏజెంట్స్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పదే కస్టమర్స్ కి కాల్ చేసి వాళ్ళకి ఉన్నవి లేనివి చెప్పి ఫైనల్ గా వాళ్ళకి ఇన్సూరెన్స్ అమ్మేస్తారు. దీనికి రీజన్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి డైలీ, వీక్లీ అండ్ మంత్లీ ఇన్ని పాలసీస్ అమ్మాలని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళ జాబ్ పోతుంది. అందుకే చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మీకు పదే కాల్స్ చేసి ఇన్సూరెన్స్ అమ్మడానికి ట్రై చేస్తారు. దీనివల్ల కస్టమర్స్ కి వాళ్ళు తీసుకున్న ఇన్సూరెన్స్ మీద అలాగే దాన్ని అమ్మిన ఏజెంట్ మీద కూడా సాటిస్ఫాక్షన్ ఉండడం లేదు. సో ఇది చూసిన ఫిన్షాట్ ఫౌండర్స్ కి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే కమిషన్ కోసం ఆశపడి కస్టమర్స్ కి ఫోర్స్ఫుల్ గా 10 పాలసీస్ అమ్మడం కంటే జెన్యూన్ గా కస్టమర్స్ కి పాలసీలో ఉన్న రూల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్క పాలసీని అమ్మినా అది లాంగ్ టర్మ్ లో పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల కస్టమర్స్ కి కూడా కంపెనీ మీద నమ్మకం వచ్చి వాళ్ళు మరొక 10 మంది కస్టమర్స్ ని రికమెండ్ చేస్తారు. అందుకే జనరల్ గా ఇన్సూరెన్స్ కంపెనీలు ఫాలో అయ్యే సేల్స్ టాక్టిక్స్ కాకుండా ఫిన్షాట్ ఫౌండర్స్ ఒక కొత్త వేలో ఇన్సూరెన్స్ బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యారు. అండ్ వాళ్ళు అనుకున్న ప్లాన్ వర్క్ అవుతుందా లేదో తెలుసుకోవడానికి వాళ్ళ ఫాలోవర్స్ లో ఇన్సూరెన్స్ అడ్వైస్ కావాల్సిన కొంతమంది కస్టమర్స్ కి కాల్ చేసి వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్తూ వాళ్ళకి పాలసీ మీద కంప్లీట్ గా అవగాహన వచ్చేలా ఎడ్యుకేట్ చేసి ఒక్కొక్క కస్టమర్ తో దాదాపు 40 to 45 మినిట్స్ టైం స్పెండ్ చేసేవారు. దీనివల్ల కస్టమర్స్ లో ఫిన్షాట్స్ మీద నమ్మకం పెరిగింది. కొన్ని రోజులకి ఈ కస్టమర్స్ మరికొంతమందిని రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో వీళ్ళ ఐడియా పనిచేస్తుంది అనే నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతోనే వాళ్ళు మళ్ళీ జెరోదా ఫౌండర్ అయిన నితిన్ కామత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ బిజినెస్ మోడల్ నచ్చిన నితిన్ కామత్ ఈసారి ఏకంగా 40 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఐడియాకి సపోర్ట్ చేశారు. ఆ డబ్బుతోనే ఈ ఫిన్షాట్ ఫౌండర్స్ కొత్తగా ఒక ఇన్సూరెన్స్ అడ్వైజరీ కంపెనీని స్టార్ట్ చేశారు. అదే డిటో ఇన్సూరెన్స్. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఐడియా ఉంది అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి డబ్బు కూడా ఉంది. ఇంకా వీళ్ళకి కావాల్సిందల్లా ఎంప్లాయీస్. వీళ్ళు స్టార్ట్ చేసింది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అవ్వడం వల్ల ఈ సెక్టార్లో పనిచేసిన వ్యక్తులనే వీళ్ళు రిక్రూట్ చేసుకోవాలి, అవునా? కానీ డిటో కంపెనీ అలా చేయలేదు. ఎందుకంటే జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీలు టార్గెట్ బేస్డ్గా పనిచేస్తాయి అండ్ వాళ్ళ ఎంప్లాయీస్ మీద ప్రెషర్ పెట్టి పాలసీస్ని అమ్మేలా చేస్తాయి. సో అలాంటి కంపెనీలో పనిచేసిన ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు డిటో కంపెనీలో కూడా అలాగే పనిచేసి ఈ కంపెనీ యొక్క కోర్ ప్రిన్సిపల్స్ని డ్యామేజ్ చేస్తారు. అందుకే ఈ కంపెనీ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులని కాకుండా ఈ ఫీల్డ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తులని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి స్క్రాచ్ నుండి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇన్సూరెన్స్ ఏజెంట్స్లా కాకుండా ఒక ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్గా ట్రైన్ చేశారు. ఏజెంట్స్కి అడ్వైజర్స్కి తేడా ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎప్పుడూ కూడా కస్టమర్స్కి పాలసీని ఎలా అమ్మాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఒక కస్టమర్ యొక్క అవసరాలని తెలుసుకుని వాళ్ళకి ఎలాంటి పాలసీ సూట్ అవుతుందో దాన్ని రికమెండ్ చేస్తారు. అందుకే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకుంటే డిటో కంపెనీ మాత్రం అడ్వైజర్స్ని రిక్రూట్ చేసుకుంది. అండ్ ఈ అడ్వైజర్స్కి ఎలాంటి టార్గెట్స్ కూడా ఉండవు. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ఇమీడియట్గా వచ్చే ఆదాయమో లేక లాభాలో కాదు, కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు నమ్మకాన్ని గెలుచుకోవాలి. వన్స్ కస్టమర్స్లో కంపెనీ మీద ట్రస్ట్ బిల్డ్ అయితే అప్పుడు ఈ కంపెనీకి జెన్యూన్ కస్టమర్స్ పెరిగి ఆటోమేటిక్గా వాళ్ళ రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ పెరుగుతాయి. లాజిక్ అర్థమైందా? నెక్స్ట్, కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్. చాలా కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని కస్టమర్స్కి రీచ్ అయ్యేలా చేయడానికి సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద చాలా డబ్బు ఖర్చు చేస్తాయి. తర్వాత వాళ్ళకి కొంతమంది కస్టమర్స్ వస్తారు. సో ఒక కస్టమర్ని సంపాదించడానికి ఒక కంపెనీ ఎంత డబ్బు ఖర్చు చేస్తుందో దాన్నే కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ అంటారు. అయితే ఈ కాస్ట్ పెరిగే కొద్దీ కంపెనీకి వచ్చే లాభాలు తగ్గిపోతాయి. ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ సెక్టార్లో దాదాపు 50కి పైగా కంపెనీలు బిజినెస్ చేస్తున్నాయి. అంటే ఒక కస్టమర్ కోసం ఇక్కడ చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక కస్టమర్ని సంపాదించాలంటే దానికి చాలా డబ్బు ఖర్చు చేయాలి. కానీ డిటో కంపెనీ మాత్రం చాలా తక్కువ డబ్బు ఖర్చు చేసి కస్టమర్స్ని సంపాదించుకుంటుంది. దీనికి రీజన్ ఏంటంటే డిటో కంపెనీ ఫౌండర్స్
ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు ఫిన్షార్ట్స్ అనే పేరుతో ఫైనాన్షియల్ కంటెంట్ క్రియేట్ చేసేవారు. ఆ కంటెంట్ నుండి వాళ్ళకి చాలా మంది ఎడ్యుకేటెడ్ ఫాలోవర్స్ వచ్చారు. సో ఆ ఫాలోవర్స్ ని వాళ్ళు జెన్యూన్ కస్టమర్స్ గా కన్వర్ట్ చేసుకోవడం వల్ల మొదట్లో వాళ్ళ కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ చాలా తక్కువ ఉంది. నెక్స్ట్, ఇన్సూరెన్స్ అడ్వైజరీ బిజినెస్ లో కస్టమర్స్ ని సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో వాళ్ళకి సరైన పాలసీస్ రికమెండ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రెజెంట్ ఇంటర్నెట్ లో ఉన్న చాలా అడ్వైజరీ ప్లాట్ఫామ్స్ మన ముందు వందల కొద్ది పాలసీస్ ని పెట్టి వాటిని కంపేర్ చేసుకుని ఒక బెస్ట్ పాలసీని తీసుకోమంటారు. కానీ ప్రాక్టికల్ గా చూస్తే సామాన్య ప్రజలకి ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ ని కంపేర్ చేసేంత టైం కానీ నాలెడ్జ్ కానీ ఉండదు. చాలా మంది ప్రజలు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. అందుకే డిటో కంపెనీ కస్టమర్స్ కి మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వకుండా కస్టమర్స్ చేయాల్సిన కంపారిజన్ అండ్ ఫిల్టరేషన్ మొత్తం వాళ్లే చేసి కస్టమర్స్ యొక్క అవసరాలకి వాళ్ళ బడ్జెట్ కి తగ్గట్టుగా వాళ్ళ ముందు కేవలం 2 to 3 పాలసీస్ ని మాత్రమే పెడతారు. దీనివల్ల కస్టమర్స్ కి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ వస్తుంది. అంతేకాదు, పాలసీ అమ్మితే కమిషన్ వస్తుంది అనే ఆలోచనతో వీళ్ళు అన్ని కంపెనీ పాలసీస్ ని కస్టమర్స్ కి రికమెండ్ చేయరు. పాలసీ అమ్మిన తర్వాత పోస్ట్ సేల్స్ సపోర్ట్ ఇచ్చి కస్టమర్స్ కి అలాగే అడ్వైజరీ కంపెనీకి అందుబాటులో ఉండే మంచి ఇన్సూరెన్స్ కంపెనీస్ ని మాత్రమే డిటో వాళ్ళ కస్టమర్స్ కి రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే వన్స్ పాలసీని కస్టమర్ కి రికమెండ్ చేశాక క్లెయిమ్ చేసేటప్పుడు వాళ్ళు సరిగా సపోర్ట్ చేయకపోతే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే కాదు, మధ్యలో ఉన్న డిటో కంపెనీ కూడా కస్టమర్స్ ని కోల్పోతుంది. అందుకే వీళ్ళు సేల్స్ క్వాంటిటీ కంటే క్వాలిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇదే బిజినెస్ మోడల్ ని ఫాలో అవుతూ 2021 లో స్టార్ట్ అయిన డిటో కంపెనీ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి 97 కోట్ల రూపాయల ఆదాయాన్ని అలాగే 32 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించింది. ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్లో ఉన్న చాలా కంపెనీస్ కస్టమర్ ఎక్విజిషన్ మీద ఎక్కువగా ఖర్చు చేసి నష్టాల్లో మిగులుతుంటే డిటో కంపెనీ మాత్రం క్వాంటిటీ కంటే క్వాలిటీ సర్వీసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ ఇయర్ నుండే లాభాల్లో నడుస్తుంది. ప్రెజెంట్ ఈ కంపెనీకి వచ్చే టోటల్ ఆదాయంలో 35% ఆదాయం కేవలం రెఫరల్స్ నుండే వస్తుంది. అంటే ఆల్రెడీ వీళ్ళ సర్వీస్ తీసుకుని సాటిస్ఫై అయిన కస్టమర్స్ వేరే కస్టమర్స్ ని రెఫర్ చేస్తున్నారు. ఏ బిజినెస్ లో అయినా రెఫరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఎంత ఫాస్ట్ గా పెరుగుతున్నాయో ఆ కంపెనీ యొక్క బిజినెస్ కూడా అంతే ఫాస్ట్ గా పెరుగుతుంది. అర్థమైందా? ఒకప్పుడు ఈ కంపెనీ చాలా చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది. కానీ వీళ్ళ ఐడియాని నమ్మి నితిన్ కామత్ లాంటి ఇన్వెస్టర్ వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు డిటో కంపెనీ 3000 కోట్ల రూపాయల బిజినెస్ గా మారడం మాత్రమే కాదు 2023 లింక్డ్ఇన్ టాప్ 20 స్టార్టప్స్ లో ఒకటిగా చోటు దక్కించుకుంది. సో ఫైనలీ ఏ బిజినెస్ కైనా సేల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలా అని సేల్స్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ట్రస్ట్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఎంతో మంది స్కామ్ గా చూస్తున్న ఇన్సూరెన్స్ సెక్టార్ లో డిటో కంపెనీ అద్భుతమైన సక్సెస్ ని క్రియేట్ చేసింది. రియల్ లైఫ్ లో ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ని కనిపెట్టి దాన్ని ఒక సస్టైనబుల్ బిజినెస్ గా ఎలా క్రియేట్ చేయాలి అనేదానికి డిటో కంపెనీ యొక్క జర్నీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ప్రెజెంట్ ఇండియాలో ఉన్న చాలా సెక్టార్స్ లో కాంపిటీషన్ పెరిగిపోయింది. కొన్ని కంపెనీస్ సేల్స్ మీద ఫోకస్ చేస్తుంటే మరికొన్ని కంపెనీస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాయి. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు దేని మీద ఫోకస్ చేస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.